హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంట్రీ. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొత్తం 5 మ్యాచ్ల T20 సిరీస్కి అయితే సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. కొంతమంది స్టార్ ప్లేయర్స్కి అయితే చాలా అంటే ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. లైక్ తిలక్ వర్మ కానీ, అభిషేక్ శర్మ కానీ, సంజు శాంసన్ కానీ. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్ళీ అక్కడ జైస్వాల్ కానీ, శుభ్మన్ గిల్ కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వస్తారు. ఒకటి అక్కడ ఓపెనర్స్ ఇద్దరు కూడా చాలా అంటే ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సిరీస్ అయితే మరి ఎవరు సిమెంట్ చేసుకుంటారు అనేది మనకి చాలా అంటే ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు ఇంగ్లాండ్ కూడా చాలా అంటే పటిష్టంగా కనబడుతుంది. వాళ్ళంట్లో చూసుకుంటే చాలా అంటే మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు అక్కడ, మెయిన్ ప్లేయర్స్. ఇక ఈ సిరీస్ కు షెడ్యూల్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి ఫస్ట్ T20 మ్యాచెస్ అక్కడ జనవరి 22 నాడు అయితే స్టార్ట్ కాబోతుంది 7 PM కి కోల్కతాలో. ఇక సెకండ్ T20 మ్యాచ్ వచ్చేసి అక్కడ జనవరి 25 నాడు అక్కడ చెన్నైలో జరగబోతుంది. ఇక థర్డ్ T20 మ్యాచ్ వచ్చేసి అక్కడ జనవరి 28 నాడు 7 PM కి స్టార్ట్ కాబోతుంది రాజ్కోట్ లో. ఇక ఫోర్త్ T20 వచ్చేసి అక్కడ పూణేలో జరగబోతుంది జనవరి 31 నాడు. ఇక ఫిఫ్త్ T20 వచ్చేసి ఫిబ్రవరి 2 7 PM కి ముంబైలో. సో ఓవరాల్ చూసుకుంటే మొత్తం టైమ్స్ వచ్చేసి అక్కడ 7 PM కి స్టార్ట్ కాబోతుంది అన్ని మ్యాచెస్ కూడా. ఇక ఈ సిరీస్ కి ఒక్కసారి మన టీమ్ స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి బ్యాటర్స్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురెల్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్. ఇక బౌలర్స్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి అండ్ హర్షిత్ రాణా. ఓవరాల్ ఆ స్క్వాడ్ మాత్రం చాలా అంటే డెడ్లీగా కనబడుతుంది. సో అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా అంటే బెటర్ గా మనకైతే కనబడుతుంది. ఇక మరి దీంట్లోకి ఒకసారి మనం కాంబినేషన్ అయిన ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ అయితే బరిలోకి దిగుతారు. ఇక ఈ ఇద్దరు ఓపెనర్స్ కి ఈ సిరీస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ గిట్ట తిరిగి వచ్చేయాలనుకో కొంచెం కష్టమైతుంది. ఒకటి మరి సిరీస్ లో గిట్ట మంచిగా రాణిస్తే మాత్రం చాలా అంటే బెటర్ అయితే ఉంటుంది. సిమెంట్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే సంజు శాంసన్ గత 2 సిరీస్లలో కలిపి మొత్తం 3 సెంచరీలు అయితే కొట్టిండు. సో ఓవరాల్ చూసుకుంటే మరి అక్కడ రెడ్ హాట్ ఫామ్లో అయితే ఉన్నాడు. ముఖ్యంగా మనం మెయిన్గా చూసుకుంటే మరి మిడిల్ ఆర్డర్లో అంత బాగా రాణించకున్నా కానీ మనం ఎప్పుడైతే ఓపెనర్లో బరిలోకి దిగిండో అప్పటి నుంచి అయితే చాలా అంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనబడుతుంది సంజు శాంసన్ దగ్గర నుంచి. సో కాబట్టి మరి ఈ సిరీస్లో కూడా అదే మనమైతే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇక మరోవైపు అభిషేక్ శర్మ కూడా చాలా అంటే ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. గత సిరీస్లో కూడా ఆన్ అండ్ ఆఫ్గానే మనకైతే కనబడ్డాడు. ఫస్ట్ ఇనిషియల్ 2-3 మ్యాచ్లు చాలా అంటే ఇబ్బంది అయితే పడ్డాడు. బట్ తర్వాత 2 మ్యాచ్లు మాత్రం చాలా అంటే బెటర్ రాణించిండు. సో కాబట్టి మరి ఈ సిరీస్లో ఏ విధంగా రాణిస్తున్నారనేది మనకి చాలా అంటే ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే తిలక్ వర్మ గత సిరీస్లో మనం చూసినాం ఏ విధంగా రాణించిండో. బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు, ఆ తర్వాత డొమెస్టిక్లో కూడా 1 సెంచరీ అయితే కొట్టిండు. మొత్తం అక్కడ చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 3 సెంచరీలు అయితే కొట్టిండు T20 ఫార్మెట్లో. సో ఇది రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా తిలక్ వర్మ నెంబర్ 3 అయితే తన ప్లేస్ని అయితే సిమెంట్ అయితే చేసుకున్నాడు. సో ఈ సిరీస్లో కూడా కంటిన్యూగా నెంబర్ 3లోనే ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ నడుతుంది. బట్ ఇతని దగ్గర నుంచి కూడా పర్ఫార్మెన్స్ అయితే రావాలి. సో ఇతను కూడా కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గిట్ట మంచిగా రాణించడానికో ఖచ్చితంగా తన ప్లేస్ని అయితే సిమెంట్ అయితే చేసుకుంటాడు నెంబర్ 3 ప్లేస్ అనేది. ఇక నెంబర్ 4లో యాజ్ యూజువల్గా తిలక్ వర్మ గత సౌత్ ఆఫ్రికా జరిగిన T20 సిరీస్లో కూడా ఇతను నెంబర్ 4లోనే ఆడిండు. సో కాబట్టి ఇక్కడ కూడా నెంబర్ 4లోనే ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ గత సిరీస్లో మనం చూసినాక కొంచెం ఆనంద పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనబడేది. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే మనం చూసినాక బంగ్లాదేశ్తో జరిగిన T20 సిరీస్లో ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండో. సో కాబట్టి మరి ఇక్కడ కూడా తనకైతే ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు. ఆయన నెంబర్ 5లో ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. బట్ బౌలింగ్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం చాలా అంటే డెడ్లీ ఆల్రౌండర్ కింద మారే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 6లో అక్కడ హార్దిక్ పాండ్యా ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఒకరిగిట నితీష్ కుమార్ రెడ్డి ఆడపోతే మాత్రం హార్దిక్ పాండ్యా నెంబర్ 5లో ఆడతాడు. బోత్ ఇద్దరు ఆల్రౌండర్స్ ఆడతా గిట్ట నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 5లో ఆడతాడు. ఆయన హార్దిక్ పాండ్యా నెంబర్ 6లో ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. ఇక నెంబర్ 7లో అక్కడ మనం చూసుకుంటే రింకు సింగ్ కూడా మరి గతంలో ఉన్నట్టయితే మనకైతే కనబడతలేదు ఇతను పర్ఫార్మెన్స్ అయితే. గత సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో కూడా చాలా అంచెలు ఇబ్బంది అయితే పడ్డాడు. అంతకన్నా ముందు జరిగిన బంగ్లాదేశ్ T20 సిరీస్లో కూడా చాలా అంచెలు డిసప్పాయింట్ చేసిండు. సో కాబట్టి మరి ఈ సిరీస్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 8లో అక్కడ మనం చూసుకుంటే వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ యాజ్ ఏ బ్యాటర్ కానీ, యాజ్ ఏ బౌలర్ కానీ, యాజ్ ఏ ఫీల్డర్ కానీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈక్వల్ గా కంట్రిబ్యూట్ అయితే చేస్తాడు. గత వరల్డ్ కప్ లో కూడా మనం చూసినాక మేజర్ రోల్ అయితే ప్లే చేసిండు. సో కాబట్టి మరి ఇక్కడ కూడా అలాంటి పర్ఫార్మెన్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది.
ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమ్మి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి చాలా రోజులైతుంది. 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ ఆడిందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క మ్యాచ్ అయితే ఆడలేడు. ఇంజూర్ కారణంగా చాలా అంతలో మిస్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారనేది మనకి చాలా అంతలో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ రీసెంట్ గా చూసుకుంటే డొమెస్టిక్ లో మాత్రం చాలా అంతలో బెటర్ ఫామ్ లో అయితే ఉన్నాడు. యాజ్ ఏ బ్యాటర్ కూడా మంచి క్యామియోస్ అయితే ఆడుతున్నాడు మంచి స్ట్రైక్ రేట్ తోని. చూడాలి మరి ఇక్కడ కూడా అలాంటి నాక్స్ వస్తే మాత్రం చాలా అంతలో బెటర్ అయితే ఉంటుంది. అండ్ బౌలింగ్ లో కూడా ఇతని దగ్గర అయితే మనమైతే ఎక్కువ వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం మరి ఈ సిరీస్ లో. ఇక నెంబర్ 10 అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ కూడా మరి చూసినాగా T20 ఫార్మాట్ లో ఏ విధంగా ఇతని ఫామ్ ఉందో. సో కాబట్టి ఇక్కడ కూడా అదే పర్ఫార్మెన్స్ ను కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి బంగ్లాదేశ్ తో జరిగిన T20 సిరీస్ లో కానీ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 సిరీస్ లో కానీ ఏ విధంగా రాణించడం మనం అందరం చూసినాం. ఇక్కడ కూడా మంచిగా రాణించిన ఖచ్చితంగా ఓడిఎఫ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో కూడా ఉంటాడు. ఇంకా స్క్వాడ్ అనౌన్స్ అయినప్పుడు కూడా ఇంకా లాస్ట్ డేట్ అయితే ఉంది. ఫిబ్రవరి 10th దాకా అయితే మనకైతే కనబడుతుంది. సో అప్పర్ లోపు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మరి అక్కడ ఒకరిగిట వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్ లో మంచిగా రాణించిన ఖచ్చితంగా ఇతను కూడా అక్కడ ఇంక్లూడ్ చేసే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. చూడాలి మరి ఈ సిరీస్ లో ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ నెంబర్ 1 వచ్చేసి సంజు శాంసన్ వికెట్ కీపరు. ఇక నెంబర్ 2లో అక్కడ అభిషేక్ శర్మ, నెంబర్ 3లో తిలక్ వర్మ. ఇక నెంబర్ 4లో అక్కడ మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రింకు సింగ్, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో మొహమ్మద్ షమ్మి, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ అండ్ నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి. సో ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. నెంబర్ 8 రకం మంచి సాలిడ్ బ్యాటింగ్ అవుతుంది. అండ్ బౌలింగ్లో కూడా మనకి టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇంకా మాకు బౌలింగ్లో ఇంకా వెరైటీ కావాలని కూడా ఖచ్చితంగా రై బిష్ణోయ్ కూడా ఇంక్లూడ్ చేసే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది ఇన్ ప్లేస్ ఆఫ్ రింకు సింగ్. సో ఓవరాల్గా చూసుకునే కాంబినేషన్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు అక్కడ మరి కొంతమంది ప్లేయర్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. అటు ఓపెనింగ్లో సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ. అండ్ అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు ఇదైతే. ఎందుకంటే అక్కడ శివన్ దుబ్బని పక్కన పెట్టి ఇతనైతే సెలెక్ట్ అయితే చేసిళ్ళు. సో కాబట్టి మరి ఈ సిరీస్లో ఏ విధంగా రాణించడం అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక్కడ నెంబర్ 3లో తిలక్ వర్మ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఈ సిరీస్ అయితే. ఇక్కడ గిట్ట మంచి రాణించిన అనుకో ఖచ్చితంగా తన ప్లేస్ని అయితే సిమెంట్ చేసుకున్నాడు గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మొహమ్మద్ షమ్మి మరి ఇంజూర్ నుంచి అయితే కంబ్యాక్ చేస్తున్నాడు. మరి ఏ విధంగా రాణిస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వరుణ్ చక్రవర్తి కానీ ఇంకా అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్సీ రోల్ అయితే ప్లే చేస్తున్నాడు. సో అతని దగ్గర నుంచి కూడా పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ సిరీస్ అయితే. ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.